తండ్రి
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నను ఎంతమంది ఏడ్చారు? నిన్న రాత్రి కానీ పగలు కానీ వెనకాతలు ఎవరో చేయి చూపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక మాట చెప్పారు నాకు, నీ తల్లి అయినా మర్చిపోను కానీ నేను నిన్ను మర్చిపోనని. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు చూపించారు. చాలామంది ఏడుస్తున్నారు దేవుని దగ్గర మా సమస్యల కొరకు, మా పిల్లల కొరకు, మా బాధల కొరకు. నా తల్లి ఉంటే నేను చెప్పుకుందనే లేదు, నీతో మొరపెడుతున్నాను, నాకు సహాయం చేయండి. ఏం చేసాడో తెలిసినండి, ఇటువంటి వాళ్ళని ఎక్కడ వేసుకున్నారు ఆయన. నేను మధ్యాహ్నం పడుకున్నాను కానీ నాకు నిద్ర రాలేదు. అలా దేవుడిని స్తుతిస్తుంటే ఈ మాట సడన్గా వినపడ్డది. మొన్నే కదా ఈ వాక్యం నేను చెప్పాను, మరలా దీని కొరకు నేను చెప్పాలంటే ఇదే చెప్పాను. రాత్రి మళ్ళీ అడిగితే ఇదే చెప్పు అన్నారు. మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, మీ సమస్యలు తీర్చబోతున్నాడు, మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. అందుకే దేవుడు తన స్వరాన్ని వినిపించాడు నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ బిడ్డలందరినీ దీవించునుగాక. వాక్యం చూసుకుందామండి. యెషయా గ్రంథం 66:13 అందరం చదువుదాము, గొంతెత్తి చదువుదాము. అందరం దేవునికి మహిమ వస్తుంది, మీకు ఆదరణ వస్తుంది. ఇప్పుడు వచ్చిన అందరూ చదువుదామండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దాని కింద వచనం కూడా చూస్తే, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఎంత మంచి మాట అండి. దేవుడు మీకోసం వినిపించాడు, మా కోసం కూడా వినిపించాడు, నా కోసం కూడా వినిపించాడు, మీకోసం కూడా వినిపించాడు. ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో, ఎవరితో చెప్పుకోలేరు. ఏంటండి, ఎవరు తీర్చలేరు. ఎంత ప్రపంచంలో అధికారులైనా తీర్చలేరు, కానీ దేవుడు తీరుస్తాడు. అందుకే ఆయన ఈ మాట ద్వారా నన్ను ఆదరించాడు, మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఏడుస్తున్నారు నా దగ్గర. నేను ఎత్తుకున్నానని చెప్పు అని ఇలా చెప్పారు. ఎంత గొప్ప భాగ్యం అండి. సృష్టికర్త మనల్ని ఎత్తుకోవడం అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఈ మాట వినిపిస్తున్నాడు దేవుడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆదరించకపోతే మనం ఏమైపోతాం? ఇప్పుడు ఉంటామా ఇక్కడ? ఎంతమంది భూమి మీద లేరు, ఎంతమంది తెల్లారేస్తే మరణాలు వింటున్నాం, యాక్సిడెంట్లు వింటున్నాం, చంటి పిల్లలను చంపేస్తున్నారు. ఏంటండి, యవ్వనస్తులు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. వారు దేవుడు లేడు, కొంతమంది దేవుడు ఉండి కూడా పాపం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు. ఈ దినాన్ని మనల్ని నిలబెట్టడానికి దేవుని కృప, ఆయన తల్లిలాగా నిన్ను ఆదరిస్తున్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ వాగ్దానం మేము గుండెల్లో ఉండిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయం 14-15 వచనాలు. ఇక్కడ ఏం చెప్తున్నా, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువును. చూడుము, నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మనం కొత్త వాళ్ళు ఎదుర్కొంటూ నిలబడడానికి మనకి ఎంతో అనుమానం వేస్తుంది, బిడియంగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన మనుషుల దగ్గర కానీ, లేదా కొత్తగా ఉన్న వ్యక్తుల దగ్గర కానీ. ఈయన ఏం చెప్తున్నాడు, అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. చూసండి, వారైనా మర్చిపోతారు. నిజమే, ఎంతమందో చూడండి. ఒక అమ్మాయి ఏం చేసింది ఏంటండి, ఆ పిల్లోడిని 52 దెబ్బలట. చిన్న సంవత్సరంన్నర పిల్లోడిని 2 చేతులు ఇరిచేసాడు అతను. ఆ తర్వాత 52 స్థలాల్లో దెబ్బలు. ఆ స్కానింగ్ తీస్తే పిల్లడు ఎంత గోల పెట్టాడో తెలియదు, కానీ నాకైతే చాలా బాధేసింది. ఏంటంటే, ఇంకొకడు ఏం చేస్తున్నాడు, పిల్లని పట్టుకొని ఇసిరేస్తున్నాడు, కింద పై నుంచి ఇసిరేస్తున్నాడు. అందుకే ఈ మాట దేవుడు రాశాడు, వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను. ఏడుస్తున్న తల్లి, ఏడుస్తున్నటువంటి సహోదరులారా, సహోదరులారా, లేదా బిడ్డలారా,
మీకోసం ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చూసుకుంటున్నాడు. ఎంత ఏడుస్తున్నారో ఏంటండి, ఎంత రోదన చేస్తున్నారో చూస్తున్నాడు ఆయన. కాబట్టి నిన్ను మర్చిపోలేదు. నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మర్చిపోనని చెప్పిన దేవుడికి మనం ఏం చేస్తే రుణం తీర్చుకోగలం? అంత గొప్ప వాగ్దానాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడేం చెప్తున్నాడు, వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను. అయితే సియోను అంటే దేవుని బిడ్డే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. కానీ నేను మర్చిపోలేదని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ బాధలే ఉండొచ్చు, సమస్యలే ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, కానీ నీ దేవుడు ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు నీ పక్కన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన నీ కొరకే పిలుస్తున్నాడు. నీ మాటే నువ్వు తన బిడ్డవు, జ్ఞాపకం ఉంచుకో. తల్లి చిన్నప్పటి నుంచి పెంచి చేస్తుంది. బిడ్డలు తన మాట వినరు. కొంతమంది బిడ్డలు ఎంతో ప్రేమగా చూసుకున్న బిడ్డలను చూసాం, తల్లిదండ్రులు చూసాం, వాళ్ళని వీళ్ళు కూడా చూస్తున్నాం. కొంతమంది దుర్మార్గులుగా అటు ఇటు కూడా ఉన్నారు. కానీ ఏది ఏమైనా మనకు అనవసరం, కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. చాలా ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 46వ అధ్యాయం చూసుకుందామండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం చూసుకుందాం. 3-4 వచనాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాకోబు ఇంటి వారికి చెప్తున్న మాటలు. నిజానికి ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని భయంకరమైన పనులు చేశారు యాకోబు ఇంటివారు. కానీ వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు తల్లిలాగా ప్రేమించి ఇప్పుడు ఇక్కడైతే ఏం చేస్తున్నాడు? యాకోబు ఇంటి గురించి చెప్తున్నారు. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వార్ల శేషించిన వార్లారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వార్లారా, నా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారు, నా మాట ఆలకించుడి. ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడు నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తున్నారు, ఎత్తుకున్నానని చెప్తున్నారు. ఎంత గొప్ప మాట! నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే, చంకను ఎత్తుకున్నాను నేను. నువ్వు గర్భంలో పుట్టకముందే నువ్వు నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నా. ఎంత ఆదరణకరమైన మాటలు, ఎంత ఆశీర్వాదం! దేవుడిని వదిలేసి ఇష్టానుసారంగా తిరిగినటువంటి వాళ్ళు తిరిగి ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన కనికరం మీ మీదకి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరునన్న మాట ఎంత గొప్ప ఆశీర్వాదం! ప్రతిదీ చూస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎంతోమంది తల్లిదండ్రులు లేక ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్నారు. ఎంతోమంది ఏడుస్తున్నారు. అయ్యో, నాకు తల్లిదండ్రులు లేరే, నేను చదువుకోలేనే, నాకు డబ్బులు లేవు, నన్ను బాధ్యతగా చూసుకున్న వాళ్ళు ఎవరున్నారు నాకన్నా ఏడ్చినటువంటి బిడ్డలకి ఆ దేవుడు ఎత్తుకొని రక్షిస్తున్నానని చెప్తున్నాడు. అందుకే ఏంటండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? తల్లి ఒడిలో కూర్చుండిని మొదలుకొని, ఎంత గొప్ప ప్రేమ! తల్లి ఒడిలో కూర్చుండి మొదలుకొని ఏం చెప్తున్నాడు? నేను చంక పెట్టుకున్న వాళ్ళ, నేను ఎత్తుకున్నానంటే ఆ మాటల్లో ఎంత ఆశీర్వాదకరమైన మాటలు! నీ తల్లి అయినా మర్చిపోద్దు కానీ నేను నిన్ను మరువను. ఎంత మంచి మాట! ఎంత జాగ్రత్తగా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే మన హృదయాలు ఒక్కోసారి విసిగిపోతాయి. ఏ తప్పు చేయకుండా ఏంటి ఇంత ఇబ్బందులేటి, బాధలేటి, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం, ఎందుకు ఇలా జరుగుతుందని మీరు అనుకొని ఏడవచ్చు. కానీ దేవుడు మీకు జవాబు చెప్తాడు, నీ తల్లి మర్చిపోయినా నేను నిన్ను మరిచిపోను. ఎంత మంచి మాట! ఎంత డబ్బు ఇస్తే ఈ లోకం అక్కడ పెడితే ఈ మాట వస్తుందా? అది పెట్టినది పని చేయదు, దేవుడు పని చేస్తాడు. అనుకుంటారు డబ్బు ఉంది, డబ్బు వల్ల ఏదైనా చేసి ఇవ్వచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల అవ్వదు. కానీ దేవుడే చెయ్యాలి, దేవుడు చేస్తాడు కూడా. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. చాలా విషయాలు దేవుడు చెప్తున్నాడు. తగ్గించుకోవడం నేర్చుకోండి. తగ్గించుకోవడం రాబోయే దినాల్లో ఏమవుతుందో ప్రార్థన చేస్తున్నాం.
నా చేతులు రెండు ఎత్తుతుంటే చేతులు నిండా పిల్లలు, నా చేతుల్లో పిల్లలు అలా దిగిపోతున్నారు. అలా చూపించారు. తర్వాత ఏం చూపించారు? అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, నా తట్టు తిరిగిన వాళ్ళందరూ నేను ఆశీర్వదిస్తాను. నిన్న మధ్యాహ్నం మాట్లాడిన మాటలు దేవునికి మహిమ కలుగునుగాక. నా కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు. చిన్న ప్రార్థన చేసినా నీళ్ళు వస్తున్నాయి, వంటగదిలోకి వెళ్ళినా నీళ్ళు వస్తున్నాయి. ఏంటండి ప్రభా, నాకు ఎప్పుడూ కన్నీరు ఇవ్వని నేను అడుగుతున్నాను కూడా. నాకు ఎప్పుడూ కన్నీరు, అనేక ఆత్మల రక్షణలోకి రావాలి, నీకు మహిమకరంగా నేను జీవించాలి, నా జీవితం అలాగుండాలి, నా బిడ్డ జీవితం అలాగుండాలి. మేమిద్దరం నీకు మహిమ తెచ్చే బిడ్డలంగా మేము ఉండాలి, కానీ మీకు తిరుగుబాటు చేసే జీవితాలు మాకు వద్దు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు ఆశీర్వదించబడితే, ఆయన నమ్ముకుంటే ఆయనకు మహిమ వస్తుంది, మనకు ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. ఇక్కడ ఎంత మంచి మాటో. ఏంటండి, మీది ముదిమి వచ్చే వరకు అంటే ముసలైపోయినా ఎత్తుకుంటాడట ఆయన. మన అమ్మ నాన్న ఎత్తుకోగలరండి? ముసలైపోతే ఎత్తుకోలేరు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటి? ముసలైపోయినా నీ కాళ్ళకు దెబ్బ తగలకుండా, నీకు అపాయం రాకుండా, నీకు ఏ కీడు రాకుండా నిన్నెత్తుకున్నానని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుని కలిగి మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందామండి. యోహాను సువార్త మనకు తెలిసిన మాటే, 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. ఏంటండి, తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు, యేసు ప్రభు వారు చెప్తున్నారు, బాధ్యతలు అప్పగిస్తున్నారు. బాధ్యత కలిగిన దేవుడు కాబట్టే నిన్నెత్తుకుంటున్నాడు. ఏచండి, కొంతమందికి చిరాకు వస్తే ఏం చేస్తాం? అస్తమానం అల్లరి చేస్తున్నావు అంటారా, అస్తమానం ఏమో చేస్తున్నావు వెళ్ళటు అనేసి పిల్లలు కూడా విసుక్కున్న తల్లులు కూడా ఉంటారు. కానీ ఈయన చెప్తున్నాడు ఏమని, తన తల్లి తన గర్భంలో పెట్టుకొని ఎంత ఏడుస్తుందో, తన పుట్టిన దగ్గర నుంచి తన సిలువ మరణం దాకా కూడా తన కంటిలో కన్నీరే కానీ ఇంకొకటి లేదు. ఎంతోమంది గర్భంతో ఉన్నప్పుడు ఎంతో అవమానించారు. పెళ్ళి అవ్వకుండా నువ్వు గర్భం ధరించావని అనొచ్చు. ఎక్కడా చోటు ఇవ్వలేదు. ఎంత అసహ్యించుకున్నారో. ఆ తల్లి మరి చనిపోయిన దాకా కూడా తన కన్నీటిని దేవుడి పాదాల దగ్గర ఉంటూనే ఉంది. కాబట్టి చూశాడు తన తల్లి ఎటువంటిదో. తల్లి గురించి బాధ్యత తీసుకొని చెప్తున్నాడు ఏమని, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం విడిచిపెట్టకూడదు, కలలోనైనా విడిచిపెట్టకూడదని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది అండి మీ జీవితాల్లో చీ అన్నారు, పొమ్మన్నారు, డబ్బులు లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రాత్రికి పడుకుంటామంటే గుండె మీద చేసి తోసేసిన వాళ్ళు తెలుసు నాకు. సొంత అక్క చెల్లెలండి. దేవుడు నమ్ముకున్నాను, తప్పు చేయలేదు. చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళి రాత్రి పడుకున్న తెల్లవారు 5 గంటకల్లా నేను వెళ్ళిపోతానంటే నా గుండు మీద చెయ్యేసి అవతల తోసేసింది. ఏంటండి, మా అమ్మ పెంచింది. ధాన్యం బస్తాలు బడ్లతో పంపించేది, బట్టలు కుట్టించి పెట్టించేది. అంత బాగా మా తల్లి చూసినటువంటి దానికి నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, మా తల్లిని జ్ఞాపకం చేసుకోలేదు. ఇంత బాగా చూసిందే మా చిన్నమ్మ అనేసి చూసుకోలేదు. ఏమంటుంది, నువ్వెవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది అంటే దేవుడి గురించి చెప్తుంది. అలాగని మాటలు, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. అలాగని నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇంకా నేనేం తప్పు చేశానని చెప్పి దిగొచ్చేసానండి. దిగొచ్చేసి 11 అయిపోయింది. ఎక్కడ కాంప్లెక్స్ దగ్గర ఆ చెట్టు కింద నిలబడి ఏడుస్తున్నాను. ఆ రాత్రప్పుడు ఏడుస్తుంటే ఒక సహోదరి గుర్తొచ్చి అప్పుడు రిక్షా కట్టించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, పిల్లలు నేను. అందుకే నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మర్చిపోను. అటువంటి సమయాలు, అటువంటి పరిస్థితులు గుర్తొచ్చినప్పుడు తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆ రాత్రి దేవుడు ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఆదరించాడు. అవతల వ్యక్తికి కూడా మంచి మనసు ఇవ్వాలి కదా, మంచి మనసు ఇవ్వాలా. అలాగా 1 వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని నన్ను చూసింది ఆవిడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మర్చిపోను మాట వాగ్దానం.
ఏంటండి, ప్రతి మాట జరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏనో నా నోటమ్మట ఇలా చెప్తే వాళ్ళు ఏదో గొప్పగా ఉంటుంది, గొప్పలకి నేను ఏ మాటలు చెప్పను, నా నైజంలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్తాను నేను. ఏంటండి, ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ జీవించాను కాబట్టి దేవుడే నన్ను పోషిస్తున్నాడు. ఈ దినాన్ని ఏం చెప్పాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాను, నేను నిన్ను పోషిస్తాను అని ఆ దేవుడు నాకు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి లోటు చేయలేదు. ఏదైనా నాకు డబ్బులుండి కూడా నేను తెచ్చుకోలేకపోతే ఇప్పుడు ఎలాగాను అనుకునేసరికి ఆ వస్తువు మరుక్షణంలో గంటలో నా దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరు చేస్తారని, ఎవరు చెప్పినా సరే గబ్బుకుని చేయలేరు. కానీ ఆ దేవుడు మహాదేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మనును. హాస్పిటల్లో ఉన్నప్పుడు, భయంకరమైన రోగాలతో జీవించినప్పుడు, నేనేమైపోతానో, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు అనుకున్న సమయాల్లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని బాగు చేసి ఈ దినాన్ని నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవుడికి ఏమి ఇవ్వగలము? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మీరు కూడా చేయండి, మీ కుటుంబాల కొరకు చేయండి. ఈ వాగ్దానం మా పట్ల జరిగించి ప్రభువా, ఈ వాగ్దానం నువ్వు ఇచ్చావు కదా, ఈ మాట నువ్వు ఇచ్చావు కదా, నేను ఏడుస్తున్నాను, నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎన్నిసార్లు ఏడ్చానో నీకు తెలుసు కదా నాయన. నా చేతులు ఎత్తుతున్నాను నీ దగ్గర నాయన, నా చేతులు నీకు ఎత్తుతున్నాను. నాకున్న సమస్య తీర్చు ప్రభువా, నాకున్న సమస్యలు తీర్చు నాయన. నా అనారోగ్యం తీర్చు, నాకు ఉద్యోగం ఈ నాయన నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వు తండ్రి. నాయన సంఘాన్ని అభివృద్ధిపరచను నాయన, నీకు వందనాలు దేవా. నా బిడ్డ జీవితంలో నీ చిత్తం జరిగించు నాయన. మా శత్రువుల నుంచి విడిపించు తండ్రి. చేతులెత్తి ప్రార్థన చేద్దామని అందరం గొంతెత్తి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఆ మహాదేవుడికి మీరు నిజంగా ఏడిస్తే, మీ సమస్యలు తీరాలంటే చేతులెత్తి గొంతెత్తి ప్రార్థన చేయండి. దేవుడు చేయబోతున్నాడు కార్యం. హల్లెలూయా. 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 యేసయ్యా, మా తండ్రి, మా నాన్నవు నాయన, మాకు అమ్మవు నాయన, నీకు వందనాలు. మా అమ్మవు నాన్నవు నాయన సాయి. యేసయ్యా, మేమే మాత్రం పారు నాయన తండ్రి, నీకు వందనాలు. ఎప్పుడు నీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచే నాయనా. నీ బిడ్డలుగా మేము జీవించేలా సహాయం చేయండి. మా వల్ల మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది ఏడుస్తున్నారు ఈ సమయం చూడు నాయనా, ఈ సమయం చూడు తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సమయం చూడు నాయన, ఈ సమయం చూడు. మా ప్రార్థన ఆలకించు, మాకు జవాబీనాయన, మాకు జవాబీనాయన, మాకు జవాబివ్వు నాయన. నాయన జవాబివ్వు, జవాబివ్వు. నీకు ఇష్టకరమైన జీవితాలు దయచు మా నాయన. బంధకాల నుంచి విడిపి గొప్ప విడుదల నాయన ప్రతి బిడ్డకి దయచు ప్రభా. ప్రతి బిడ్డకి గొప్ప విడుదల దయచు, విడుదల దయచేయండి నాయన, విడుదల దయచేయండి, విడుదల దయచేయండి నాయన. యేసయ్యా, యేసయ్యా, విడుదల దయచేయండి నాయన. యేసయ్యా, నువ్వే ఉన్నావు తండ్రి. గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి నాయన, గొప్ప విడుదల దయచేయండి, సహాయం చేయండి నాయన. యేసయ్యా, విడుదల దయచేయండి నాయన, విడుదల దయచేయండి. చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సహాయం చేయండి. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చినాయి, వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయాజాలి కనికరాలు ఉంచండి. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి, మాకు విడుదల దయచేయండి. మా శత్రువుల నుంచి విడిపించండి. నా బిడ్డకు వివాహం మీరు జరిగించండి తండ్రి. నాయన, శోధన నుంచి విడిపించండి నాయన. నీ గొప్ప బలమైన శక్తిని మాకు దయచేయండి, విడుదల దయచేయండి, విడుదల దయచేయండి నాయన తండ్రి. సహాయం చేయండి నాయన, మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాల్లో, మా జీవితాల్లో దుష్టుడు ఏలకుండా సహాయం చేయండి.
మీరే తోడయండి, నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.